అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం మనకి ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం? అలాగే ఇప్పటి వరకు కూడా జమ చేశారు కదా! సో, జమ కాలేని వారి పరిస్థితి ఏంటి? సో, ఎంతవరకు జమ చేయబోతుంది? సో, ఎప్పుడు నిధులు విడుదల చేయబోతుంది? అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. జమ కాలేని వారికి ఎప్పుడు జమ అవుతాయని ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి రైతు భరోసా పథకం అండి. గతంలో మనకి రైతు బంధు పథకం కింద ఈ యొక్క పథకం అయితే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో, ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 విడుదల చేస్తామని చెప్పేసి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, అందులో తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది. జనవరి 26వ తేదీనైతే. అయితే ఇక్కడ మనకి ఒకేసారి అందరికీ కాకుండా మనకి దశల వారీగా నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అంటే మొదటి దశలో 500,00,00,000, రెండో దశలో మనకి 700,00,00,000 అలా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం మనకి ఎలా విడుదల చేసుకుంటూ మార్చి 31 తేదీలోపు కూడా అందరికీ జమ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క రైతు భరోసా నిధులకు గాను ప్రతి సంవత్సరం 18,000 కోట్ల నిధులనేవైతే కేటాయించడం జరిగిందనమాట. అందులో తొలి విడత కింద 9,000 కోట్ల నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగింది. సో, ఆ యొక్క నిధులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 5,000 కోట్ల నిధులు పైగా అయితే విడుదల చేశారు. ఇంకా మనకి 4,000 కోట్ల నిధులనేవైతే విడుదల చేయవలసి అయితే ఉందన్నమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. సో, మిగిలిన వారికి మనకి త్వరలోనే జమ చేస్తామని కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. అంటే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. భూమి కలిగిన వారు అంటే సాగు భూమి ఎవరికైతే కలిగి ఉంటుందో వారికి మాత్రమే జమ చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. చాలామంది రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పిందనమాట. రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులు కూడా జమ చేయబోతుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.